జై కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మన కాశీ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ మంది కాశీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంగా హారతి కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు తెలుసు. ఈ వీడియో దీంతోపాటు మరొక వీడియో గంగా హారతికి సంబంధించినటువంటి సమాచారమే. మరి ముఖ్యంగా చెప్పాలంటే అసలు మేము కాశీ రావడానికే పర్పస్ అన్నమాట. దానికి సంబంధించినటువంటి సమాచారంతోనే ఈ 2 వీడియోస్ ఉంటాయి. ఇందులో ఎక్స్క్లూజివ్గా గంగా హారతికి సంబంధించి ఇస్తున్నాను. ఈ గంగా హారతి కోసమే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, అంటే మన ఛానల్ తరపున, మన ఛానల్ని ఇన్వైట్ చేయడం వల్ల మీ అందరి తరపున నేను కాశీ ప్రయాణం చేసి కాశీ సమాచారం ఇస్తూ గంగా హారతిని మీకు చూపించేటువంటి క్షణమే ఈ 2 వీడియోస్ అన్నమాట. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. గంగా హారతి ఒరిజినల్ ఆడియో పెట్టినప్పుడు నేను మానిటైజేషన్ వస్తుందో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే కొన్ని సాంగ్స్కి ఇవ్వరు. యాజ్ ఇట్ ఈజ్ లైవ్ ఆడియో మీకు పెట్టేస్తూ ఉన్నాను. సో కాబట్టి నాకు మానిటైజేషన్తో సంబంధం లేదు. మీరందరూ చూసి పునీతులైతే అంతే చాలు. ఇది పౌర్ణమి వెలుగుల్లో ఇస్తున్నటువంటి హారతి, మార్గశిర పౌర్ణమి నాడనమాట. సో అందుకని చెప్పేసి మీరంతా చూసి తరించాలి అని కాస్త సమాచారం ఇచ్చి వీడియోనైతే ఒరిజినల్ యాజ్ డేస్గా హారతి పెట్టేస్తానండి. అలాగే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, మీకు చాలా మంచి ఫీల్ ఉంటుంది. ఎవరి దగ్గరైనా ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అనుకుంటే ఉండే వాళ్ళందరూ పెట్టుకొని వీడియోని చూడండి. కాశీలో మనం గంగా హారతికి వెళ్ళాలంటే అండి సాయంత్రం 5-5:30 మనం ఎక్కడున్నా కానీ, లేదా మనం రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయింది వారణాసికి అని అనుకున్నా కూడా ఫస్ట్ రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి గంగా స్నానానికి వెళ్ళిపోయి గంగా బోటు మీదే ఒక గంట సేపు ఘాట్లన్నీ తిరిగేస్తే ఎగ్జాక్ట్గా 6 నుంచి 6:30 మధ్యలో మనకి తీసుకొచ్చి దశాశ్వమేధ ఘాట్ దగ్గర మనల్ని ఆపుతారనమాట. మనకి కాశీలో ప్రధానమైనటువంటి ఘాట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ గోధూళి సమయంలో, అంటే ప్రదోష సమయం సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్య ప్రారంభిస్తారండి గంగమ్మకి ఇచ్చేటువంటి హారతి. ఇది గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మనం ధరించేటువంటి అద్భుతమైనటువంటి గంగా హారతి అనమాట. ఎక్కువగా అయితే దశాశ్వమేధ ఘాట్ అంటారు. మీరు ఎక్కడున్నా కూడా గేట్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళిపోండి. 1 దగ్గర మీకు దశాశ్వమేధ ఘాట్ లేన్ ఉంటుందన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోయారు అంటే కనుక అక్కడ ఘాట్ దగ్గర 6 గంటలకంతా వచ్చి కూర్చున్నాము అంటే ముందుగా చూడగలుగుతాం. లేదా బోట్ షికార్కి వెళ్ళామంటే మనకు కరెక్ట్గా తీసుకొచ్చి ఆ ఘాట్కి కొంచెం దూరంలో నీళ్లలోనే ఆ బోట్ని ఆపుతారు. 1.5 గంటల సేపు సంతోషంగా దూరం నుంచి చూస్తే ఒక పక్క పండు వెన్నెల, ఆ వెన్నెల జిలుగులు పడుతూ ఉంటే ఆ హారతి అద్భుతం అనమాట. లేదా ఘాట్ నుంచి చూడాలి అనుకుంటే మాత్రము ఎలాంటి టికెట్స్ ఉండవండి, హ్యాపీగా చూడొచ్చు. కొంచెం బోట్లోకి వెళ్ళి కూర్చొని చూడాలంటే మాత్రం అక్కడ 200-300 అలా తీసుకుంటూ ఉంటారు. సో ఇదనమాట గంగా హారతికి సంబంధించినటువంటి సమాచారం. ప్రజెంట్ అయితే మనము చౌకీ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సాయి లోగబాల అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ అనమాట. మనం వీళ్ళకి సంబంధించినటువంటి బాబాగారి దీపము, అగరబత్తులు, బాబాకి సంబంధించినటువంటి డ్రెస్సెస్ ఇవన్నీ మన ఛానల్ తరపున గత 2 ఇయర్స్గా ప్రమోషన్ చేస్తూ ఉన్నాం అనమాట. సో వాళ్ళు వచ్చినటువంటి స్పందన రీత్యా వాళ్ళు ప్రతి పౌర్ణమికి షిర్డీ సాయినాథుడికి గంగా హారత్ అనేది ఇక్కడ చౌకీ ఘాట్లో 25 నెలలుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు 25th మంత్ అనమాట. సిల్వర్ జూబ్లీ ఉత్సవం సందర్భంగా కొంతమంది యూట్యూబర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఛానల్స్లో మన ఛానల్ ఆర్కే తెలుగు వ్లాగ్స్, మృదులాస్ వరల్డ్ అని చెప్పి తెలుగు తరపున వీళ్ళని ఇన్వైట్ చేశారు. సో మనం ఇక్కడ గంగా హారతిని షూట్ చేయడంతో పాటుగా కాశీకి సంబంధించినటువంటి అంత సమాచారాన్ని మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, మీ అందరి ఆదరాభిమానాల వల్ల నేను అందించగలుగుతున్నానమాట. సో ఈసారి నేను ప్రజెంట్ చేస్తున్న కాశీ వీడియోస్ అన్నీ కూడా మీ అందరి వల్లనే అవుతోందండి. కాబట్టి నేను చేసిన కాశీ ప్రయాణం కావచ్చు, నేను ఇస్తున్న సమాచారం కావచ్చు, నేను చేయించిన పూజలు కావచ్చు, ప్రతిదీ కూడా మీరు భాగస్వామ్యులు అనేటువంటి విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. సాయి లోగబాల ట్రస్ట్ మేము వెళ్ళిన దగ్గర నుంచి మమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకున్నారు. అండ్ ఇవి అన్నీ కూడా ప్రతిదీ సేవా కార్యక్రమాలు. హారతి కంప్లీట్ అయిన వెంటనే నేను ముందు వీడియోలో చెప్పినప్పుడు మీకు తోస్తే 10 రూపాయలైనా డొనేట్ చెయ్యండి, ఆ సేవను నేను మీకు ప్రత్యక్షంగా నేను చూసి మీకు చూపిస్తాను అని చెప్పాను. అలాగే నమ్మి
చాలామంది కనీసం కొంతమంది 10, కొంతమంది 20, కొంతమంది 100 రూపాయలు ఇలా డొనేట్ చేశారు. ఆ డబ్బుల ఫలితం ఎలా ఉంది అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. నిజంగానే సాయి లోగబాల ట్రస్ట్ వాళ్ళు ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? ఇన్ని పౌర్ణమిలుగా అక్కడ వాళ్ళు సాధువులకు కానీ అక్కడ ఉండేటువంటి యాత్రికులకు కానీ భోజనాలు అవి పెడుతున్నారా లేదా? ఇవన్నీ మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఈ వీడియోలో ఓన్లీ పౌర్ణమి నాటి వెలుగుల్లో కాశీ విశ్వనాథుడి చెంత గంగమ్మ పులకిస్తూ మనల్ని తరింపచేస్తూ ఇచ్చేటువంటి దర్శన భాగ్యమే గంగా హారతి అనమాట. ఇక్కడ 7 మంది సప్త ఋషుల హారతిలాగా ఉంటుందండి. ఇదే టైంలో మనకి కాశీ విశ్వనాథుడికి కూడా లోపల గర్భాలయంలో సప్తర్షి హారతి జరుగుతూ ఉంటుంది. అదే సమయాన ఘాట్ల వెంబడి గంగమ్మకు హారతి జరుగుతూ ఉంటుంది. అసలు ఆ అద్భుతాన్ని చూడాలంటే మాటల్లో వర్ణించలేము. మాటల కందనటువంటి ఒక భావన అది. కాశీ వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా సాయంత్రం 6 అయ్యేసరికి ఘాట్ల దగ్గరికి, ముఖ్యంగా దశాశ్వమేధ ఘాట్ దగ్గరకు కానీ లేదా ఇటువంటి ప్రధానమైనటువంటి ఘాట్ల దగ్గరకు కానీ వస్తే గనక మనకి చక్కగా ప్రతిరోజు కూడా హారతి అనేది ఉంటుందన్నమాట. చూసి తరించాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. అండ్ మీరు దశాశ్వమేధ ఘాటి దగ్గర హారతి ప్రక్రియ ఎలా ఉంటుంది చూడాలి అనుకున్నా కూడా కింద ఫస్ట్ కామెంట్లో నేను గతంలో పెట్టినటువంటి వీడియో లింక్ ఇస్తున్నాను. అది కూడా ఒకసారి చూడొచ్చు. ఏ వీడియో అయినా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు చాలా మంచి ఫీల్ వస్తుంది. అలాగే ఇక్కడ మీకు మొత్తం 7 మంది కలిసి హారతిస్తారు. గంగమ్మకు ఫస్ట్ గణపతిని తలుచుకుంటారు, గురువుని తలుచుకుంటారు, ఆ తర్వాత కాశీ విశ్వనాథుడిని తలుచుకుంటారు. ఇంకా ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని ఇదంతా కూడా ఒక గానం రూపంలో ఉంటుందన్నమాట. కాశీలో ప్రత్యేకంగా ఈ హారతికి అదే అనమాట విశేషం. షోడశ ఉపచారాలతో గంగమ్మకి ఆ గానం రూపంలో సమర్పించేటువంటి ఈ ప్రక్రియ అంతా 2 కళ్ళు సరిపోవండి. మీరంతా కూడా చూసి తరించాలి అని కోరుకుంటున్నాను. అలాగే సాయి లోగబాల ట్రస్ట్ CEO బాల శరవణన్ గారు బాబాకి ఫస్ట్ చక్కగా రుద్రాభిషేకం నిర్వహించి చక్కగా వారి సంస్థకే సంబంధించినటువంటి ఆ వస్త్రం చూశారు కదా. మీరు కూడా ఎప్పుడైనా దగ్గరలో ఉండేటువంటి బాబా దేవాలయాల్లో వస్త్రాన్ని సమర్పించాలి అనుకుంటే సాయి లోగబాల ట్రస్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నానండి. సో మీరు ఎప్పుడైనా వస్త్రం స్పెషల్గా బాబాకి ఇవ్వాలన్నా, అగరబత్తులు కావాలన్నా, బాబావారి దీపం కావాలన్నా చక్కగా సంస్థనైతే మీరు హ్యాపీగా సంప్రదించవచ్చు. వాళ్ళు ప్రతి పౌర్ణమికి కూడా చౌకీ ఘాట్ దగ్గర పౌర్ణమి సందర్భంగా బాబాకి హారతి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. विमल विपुलव शिवारि शीतल त्रैतापहा, विमल विपुलव शिवारि शीतल त्रैतापहा, अवरवर विहंग तरक नंदिनी मुनि जय चकोर दंड, हरनाग विबुध बंदिनी जय जहन मालिका, वीर सुमिरत रघुवंशमी विचरत मति देहि मोहमय सतारिका, विचरत मति देहि मोहमय सतारिका, जय जय भगीरथ। जय गंगे माता को ध्याता, जो नर मैया जी को ध्याता मन वांछित फल पाता। जय गंगे माता हो, जय गंगे माता मैया, जय जो नर तुमको ध्याता, जो नर मैया जी को ध्याता मन वांछित फल पाता। जय गंगे शरण पड़े जो तेरे, सो नर तर जाता। जय गंगे माता मैया सब जग को ज्ञाता, कृपा दृष्टि तुम्हारी, कृपा दृष्टि तुम्हारी, त्रिभुवन सुखदाता। जय गंगे माता
जन नित गाता, मैया जो जन नित गाता, दास वही है सहज में, भक्त वही है सहज में, मुक्ति को पाता। जय गंगे माता, जय गंगे माता मैया, जय गंगे माता। जो नर तुमको धाता, जो नर मैया जी को धाता, मन वांछित फल पाता। जय गंगे माता, जय गंगे माता, जय गंगे माता। मंदार माला में भगवती गंगे देवी सुरेश्वरे, भगवती गंगे त्रिभुवन तारे, शंकर मौली बिहारिणी विमले। भगवती गंगे त्रिभुवन तारिणे, भगवती गंगे विभूषितानंदरिपोतमांगा, सधक्ताने कजनति भंगा, मनोहरो तुंग चल तरंगा, गंगा मांगा नमते करोतु, गंगा मांगा नमने करोतु, गंगा मांगा नमने करोतु।
निकसी प्रभु ఇప్పటి వరకు మానిటైజేషన్ ప్రాబ్లం అనేది వస్తుందండి, కాపీరైట్ ఇష్యూ. సో అందుకనేసే నేను ఎంతవరకు పెట్టాలో అంతవరకు వీడియో మొత్తం పెట్టాను చక్కగా. సో బాబా ఆశీర్వాదం అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా బాగుంటాయండి. అన్ని వీడియోస్ తప్పకుండా చూడండి. జై కాశీ.